Jesus, we are made right in the sight of God. కల్వరి ప్రేమ నాకై శ్రమలనోచి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోచి తిరిగి లేచిన ప్రేమ, పాపిని నాదు చాపమోసెనే పాపమెరుగకే పాపమాయే జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం జీవనదియే పారుతుంది. God to thee, nearer to thee. Lord, I set myself in your presence. We will worship the Maker of all things, Almighty God. To you our voices sing, hallowed be thy name, hallowed be thy name. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన బలపరచదగినది యేసు నామము. అదొకటి అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన బలపరచదగినది యేసు నామము. యేసునామము జయం జయము సాతాను శక్తి జయం జయము, యేసునామము జయం జయము సాతాను శక్తి జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన బలపరచదగినది యేసు నామము. అపవాది నీలో ఉన్న పిరికితనాన్ని వాడి నిన్ను దెబ్బ కొట్టి నువ్వు దేనికి పనికిరాని వ్యక్తివని చెప్పడం వాడికి ఇష్టం. ఆది సంగమలో దేవుని శిష్యులు, మన యేసు ప్రభువారి శిష్యులు, మన ప్రభు అయిన యేసు ఆయన శిష్యులు, వారు సువార్తని ప్రకటించడానికి ప్రారంభమైనటువంటి కాలములలో ప్రభు ఆత్మ దిగి వచ్చినప్పుడు జరిగిన మహా గొప్ప అద్భుతం మనం గమనిస్తే 2వ అధ్యాయము పరిశుద్ధాత్మ వారి దిగి వచ్చుట మనం ధ్యానిస్తున్న ఒక అంశం. మహా భీకరుడుగా ప్రభు తన యొక్క సన్నిధిని ప్రత్యక్షపరచుచున్నటువంటి ఒక అధ్యాయం అపోస్తల కార్యము 2వ అధ్యాయము. అయితే 1వ అధ్యాయము ప్రాముఖ్యంగా 14వ వచనాన్ని గమనిస్తే వారందరూ కూడా చేరి ఏక మనస్కులై ప్రార్థిస్తూ విజ్ఞాపనలు చెల్లిస్తూ వారు ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక గ్రీన్ సిగ్నల్ లేనిదే హడావిడిగా బ్రతుకులో మనం వెళ్ళలేం. మరి ముఖ్యంగా ప్రభు పరిచర్య ఆటకాయితనముతో కూడినది కాదు, అది అగ్ని పరీక్ష. ఎవరు పడితే వారు పరిచర్యలోకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నటువంటి కాలం తప్పు కాదు, వాక్యాన్ని బోధించాలి. కానీ భక్తుడైన అదే పౌరు గారు అంటారు, ఒక్కొక్కరికి పలు విధమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క వరములు ఇవ్వబడినవి. కేవలం ఒక వ్యక్తి అనుకుంటారు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే వరము నాలో నింపబడితే బాగుండని జీవితకాలం అంతా చేస్తూ ఉంటారు. విలువైనటువంటి కొన్ని సందర్భాలు వారి జీవితాల్లో దాటిపోతాయి. మనం పరిశుద్ధాత్మ యొక్క వరముల కొరకు కోరుతూ ఉంటే పరిశుద్ధాత్మ వరం యొక్క మహిమ కార్యాలు ఏంటో తెలుసా? నీవే ఒక క్రీస్తు బిడ్డగా పరిశుద్ధాత్మ చేయు కార్యములో ఒక పనిముట్టుగాని వెళ్ళిపోతూ ఉంటావు, నీకే తెలియదు. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన విధముగానే 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన మాట
కనిపెట్టుకొనమని ప్రభువు ఆజ్ఞాపించెను. 1 అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం తెలుగులో. ఆయన వారిని కలుసుకొని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు వారంట కనిపెడుతూ ఉండవలసిన ఆవశ్యత కలదు. వారు అలాగే ప్రభు ఆజ్ఞాపించినట్లుగానే వారు ప్రార్థనలో కనిపెడుతూ ఓపికతో ఉన్నారు. పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారిని ఏదో అద్భుతాలు చేసి వాడాలని కాదు, వారికే తెలియదు ప్రభు ఎలా వాడబోతూ ఉన్నారు, ఎలా తీసుకువెళతారు, ఎలా నడిపిస్తారు, వారికి తెలియదు. ఈవేళ మీకే తెలియదు పరిశుద్ధాత్మ ఎలా నిన్ను నడిపిస్తూ ఉన్నాడని. ఈ 2017 సంవత్సరంలో మనమందరము కూడా ఇంత చక్కగా అడుగు పెట్టామంటే ఇది మన గొప్పతనం వలన కాదు, మన యేసు ప్రభు వారు దయచేసినటువంటి కృప కనికరములను వలన. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట గమనిస్తే పరిశుద్ధాత్మ సన్నిధి కొరకై దేవుడు దిగిరవాలని కనిపెడుతూ ఉండగా 2వ అధ్యాయంలో చూసినట్లుగా ఆనాడు అగ్ని వలే ఆత్మ వారి ఒక్కొక్కరి పైన దిగి వచ్చాను. అయితే మరో అద్భుతం 2వ అధ్యాయంలో చూడండి, వీరందరూ వాగ్దానము కొరకై ఏక మనస్కులై ప్రార్థిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కార్యం ఒక పిలుపు కొరకై ప్రార్థిస్తూ ఉన్నారు. 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇంచుమించు 3000 మంది ఆత్మలు ఆ దినము రక్షించబడ్డారని దేవుని వాక్యం అంటుంది. వీరందరూ కూడా ఎడతెగక ప్రభువు యొక్క ఆజ్ఞ ప్రకారము వారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబాలకు ఏం కావాలో తెలుసా? అసలైనటువంటి నిజమైనటువంటి ఆ ఒక ఏక మనస్సు కావలసినది, ఏక ఆత్మ కావలసినది, ఏకదాటిగా నడిచి వెళ్ళడం. ప్రభు పరిశుద్ధాత్మ కలుగు చేయటనది కనిపెడుతూ ఆయన సన్నిధిలో ఏ శ్రమ అయినా ఎటువంటి కష్టమైనా మనం ఆయన చెంత కనిపెడుతూ ప్రార్థనలో ఉండాలి. ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, 4వ అధ్యాయాన్ని గమనిస్తాం. వీరందరూ కూడా ధైర్యము కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. 4వ అధ్యాయము 29వ వచనం నుండి గమనిస్తే, విశ్వాస సమూహము బలహీనులకు అవసరం కాదు, వారిని ప్రభు ఇంకా బలముగా వాడినట్లుగా సవాలుల మధ్య వారు నిలబడినట్లుగా ప్రార్థించారు. ఈవేళ మన జీవితాల్లో కొన్ని వ్యతిరేకత వస్తాయి. మనకు కావాల్సినది క్రీస్తు రక్తం అనేటువంటి ఆ కోట కింద మనం దాచిపెట్టబడాలి. We should be hid under the fortress of Jesus' blood. మనకు కావాల్సినది యేసు ప్రభు వారి యొక్క ప్రసన్నత. 4వ అధ్యాయము 29వ వచనం మొదలుకొని మీరు గనక గమనిస్తే అనేక సూచక క్రియలు ప్రభువాని దాసుల ద్వారా జరిగించబడినట్లుగా వారికి కావలసిన ధైర్యమును దయచేయము. వారిని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వారు ఎవరికి జడియక నీ సత్య సువార్తని చెప్పగలిగే జ్ఞానాన్ని దయచే ప్రభు అని విశ్వాసులందరూ ఏకవించి ప్రార్థించారంట. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఎక్కడైతే 2-3 తన నామమున చేరి ఉందరో వారి మధ్య తాను ఉంటానని. నీ మధ్య ఉన్నాడా? నీ 4 గోడల మధ్య ప్రభువారు ఉన్నారా? ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, దయచేసి ఇక్కడ ఏ వ్యక్తి అయినా ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థించే బిడవైతే ఆయన గొప్ప కార్యములు నీ కొరకు చేస్తాడు. ప్రార్థించే ఒక్క విశ్వాసి ఉంటే చాలు, ఇంటిలో ప్రభు ఆత్మ కార్యము ఖచ్చితంగా జరుగుతుంది. ఈవేళ నీలో విశ్వాసం అనే బీజం ఉంటే చాలు, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బట్టి నీ ఇల్లంతటిని ఆయన కాపాడి ఆయన భవిష్యత్తులోనికి తీసుకువెళతాడు. అద్భుతం ఒకవేళ కొందరు వెంటనే చూడవచ్చు, కొందరు కొద్దిగా ఆలస్యముగా చూస్తారేమో, అంతే తేడా. కానీ ఈ మధ్యకాలంలో మనం ఇంకా మెరుగు చేయబడుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనం ఇంకా చెక్కబడుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనం ఇంకా నూతనమగలుగుచూ ఉన్నాం. ప్రార్థన తీరులో మార్పు, మన జీవించే విధానంలో మార్పు, మన మాట్లాడే విధానంలో మార్పు, మన యొక్క చర్యల్లో మార్పు, మన విశ్వాస జీవితంలో ఒక మార్పు. ప్రభువారు అంటున్నారు, ఇట్టి మార్పుల మధ్య గనక మనం ఇంకా ఇంకా మనలో మనం పుటం వేసుకోవాలని ప్రార్థిస్తే కనిపెట్టే విశ్వాసి ఒక దినం పరిశుద్ధాత్మ వారిని పట్టుకొని నింపి వారిని నడిపించినప్పుడు నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు, ఆయన సన్నిధి నీతో ఉన్నదని ప్రభు నీతో మాట్లాడతాడు సూటిగా. మనం అన్నయ్య గారి ద్వారా ప్రభు వర్తమానాన్ని, దైవ వర్తమానాన్ని విందాం. నీ వాక్యము నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కళ్ళు తెరువు. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించారంటే
ఇశ్రాయేల్ దేశంలోని గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చేవారు. యెషయా ఉండేవాడు. వాస్తవమే, భక్తులు యూదయ ప్రాంతానికి ఏలియా, ఎలీషా, వీరందరూ నమ్మకంగా బ్రతకని ఒక దేశానికి వారు అక్కడ ప్రవక్తలాగా నిలిచున్నారు. వారిని కూడా గుర్తించని రాజు కూడా ఉండేవాడు. పొరుగురు నుంచి యూదా ఆ రాజ్యం నుంచి వచ్చిన యెహోషాపాతు వచ్చి జ్ఞాపకం ఒక ప్రశ్న అడిగితేనే అప్పుడు పరిగిస్తే ఆ దేశంలో ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా ఉన్నాడని చెప్పి ఒక సంగతి అప్పుడు ఆ రాజుకి తెలిసింది. ఆ దేశ రాజుకి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడు కూడా తన నామాన్ని మన జీవితంలో విత్తునప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందము కలుగు చేయాలనేదే ఆయన ఒక ప్రణాళిక. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, నా కొరకు ఎదురు చూచే వారిని నీ ఎన్నడూ సిగ్గుపడనివ్వనని ప్రభు అన్నాడు. ఒక మనిషికి కష్టాలు నష్టాలు కలిగినప్పుడు కూడా, ఒక లేమిడి కలిగినప్పుడు కూడా ఆ వ్యక్తి ప్రభు కొరకు ముందుకు కొనసాగాలి. ఒక భక్తునికి, ఒక భక్తురాలకి ఒక అద్భుతం అనేది అవసరం లేదు. ఎందుకంటే అద్భుతాల అవసరత కంటే మించి అతను ఒక సంబంధము దేవునితో ఉంటుంది. అద్భుతాలు, వేడుకలు, గొప్ప గొప్ప సంబరాలను బట్టి కొంతమందికి వివిధ రకాలుగా ఉండవచ్చు. అయితే ఎప్పుడైతే ప్రభుకి సన్నిహితంగా వచ్చేస్తారో ఒక జీవితం, ఆ జీవితము ప్రభు కొరకు బ్రతికే బ్రతుకులో చాలా మార్పు కలిగిపోతుంది. ద లైఫ్ బిగిన్స్ టు చేంజ్ ఇన్ అన్ అమేజింగ్ వే. మనము కోరుకుంటున్న కోరికలు, మనకు తలంపులు, మనకు ఆలోచనలు, మన ఇష్టాలు, అయిష్టతలు చాలా తేడా వచ్చేస్తాయి. నాకెప్పుడు విస్మయాన్ని కలుగు చేసే ఒక స్త్రీ నా మనసులో ఎప్పుడు మెదులుతూ ఉంటుంది. ఆమె బహు చిన్న వయసులోనే పెద్ద దెబ్బ పడింది తన జీవితం మీద. ఒక పెద్ద గాయం, తీరుని బాధ తన జీవితానికి ఏర్పడ్డది. అయితే ఆమె బ్రతికిన విధానము బహు విడ్డూరంగా ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. Now there was one Anna, a prophetess, the daughter of Phanuel, of the tribe of Asher. అషేరు గోత్రానికి చెందిన ఫెనుయేలు కుమార్తె అయిన అన్నకు వ్యక్తి ఉన్నది. ఆమె బహు వృద్ధురాలై ఉండేనంట. and had lived with her husband 7 years. ఆమెకు వివాహము ఆ కాలములో బహు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. ఆమెకు 15 సంవత్సరాల వయసులో, బహుశా 16లో, 17 అనుకుందాము. అప్పుడు ఆమెకు వివాహం చేస్తే భర్తతో 7 ఏళ్ళు కాపురం చేసింది. 7 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. 24 సంవత్సరాలు ఉంటుంది బహుశా భర్త చనిపోయినప్పుడు. ఆమెకు బిడ్డలు ఉన్నారో లేదో మనకు చెప్పబడలేదు. అయితే ఆమెకు బ్రతుకు, ఆమె జీవితము బహు విశేషమైన ఒక జీవితంగా మనం గమనించి చూడగలము. ఈమె, and this widow was a widow of about 84 years. 24 సంవత్సరాలు 84 నుంచి తీసివేస్తే 60 సంవత్సరాలు ఆమె ఒంటరి జీవితం బ్రతికింది. 60 సంవత్సరాల ఒంటరి జీవితం బ్రతికి, who did not depart from the temple, ఆలయాన్ని విడిచిపోలేదంట, దేవునికి సేవ చేసిందంట, ఉపవాసములతో, ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేసిందంట ఇవిడ. And coming in that instant, she gave thanks to the Lord and spoke of him to all those who looked for redemption in Jerusalem. యెరూషలేములో విమోచన కార్యము జరగబోతున్నదన్న సంగతి, దాని గురించి ఈమె కళ్ళార చూచి ఒక సాక్ష్యం చెప్పగలిగినది. ఒక వ్యక్తి జీవితంలో ఒకటి కోల్పోతే ఆ జీవితము అంతా కోల్పోయినట్లు అర్థం కాదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని, ఒక మంచిలో ఏదైనా కోల్పోయి ఉంటే అది అంతా కోల్పోయిన దానికి అర్థం కాదది. ఒక మనిషికున్న కలిమిని బట్టి అతనికున్న ఆ ఒక ఆశీర్వాదాన్ని మనం కొలత చూడలేము. అలా చూస్తే ధనవంతుడు అతను ఎప్పుడో గొప్పగా ఆశీర్వదించబడ్డవాడని చెప్పవచ్చు.
ఒక మనిషి యొక్క లేమిడిని బట్టి అతను తక్కువగా అంచనా వేయలేము. ఎందుకో తెలుసా? దేవుని కొరకు బ్రతికిన ఒక లాజరస్ని మనం గమనించి చూడగలము. లాజరసు బాలుడు, చిన్న వయసులో ఉన్నాడు, ఒక మడి ప్రయాణకు వచ్చి ఉంటాడేమో. అతడు వృద్ధుడై మరణించలేదేమో. మరణించింది కేవలము ఒక రోగముతో ఉండవచ్చు. లాజరస్ అనే ఒక పేరుకు అర్థము ఎలియాజర్, అంటే దేవుడు. ఎలియాజర్ అంటే దేవుడు సహాయం వానికి ఉన్నది. గాడ్స్ హెల్ప్ ఇస్ దేర్. ప్రార్థన విని ఆయనకు సహాయం చేస్తాడు అని ఒక పేరు అతని తల్లిదండ్రులు పెట్టారు అతనికి. అయితే ఈ మనుషులకు జీవితంలో తన గాయాలను కట్టువారు కూడా ఎవరు లేరు. కుక్కలు వచ్చి తన గాయాల్ని నాకినవని వాక్యం అంటున్నది. ఈరోజు మనం గమనించి చూసాము, హన్న తన జీవితంలో 60 సంవత్సరాలు విధవరాలుగా బ్రతికినది. మన జీవితంలో ఒకడు ఉండవచ్చు, ఒకడు లేకపోవచ్చు. అయితే మనొక్క లేమిడిలో కూడా దేవుడంట మధురమైన ఒక పరిచర్యను, సేవను లేవనెత్తుకోగలుగుతాడు. ఎప్పుడు మనం ఇతరులను చూసి పోల్చుకొని వారు బాగున్నారు నేను బాగలేదని చెప్పి మనము సంకుచితపడి దుఃఖపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? దేవుని పట్ల నీకు గనక తలంపు కలిగి ఉంటే నీ జీవితాన్ని ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ హన్న 60 సంవత్సరాలు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టకుండా రేయింబగళ్ళు ప్రార్థన చేస్తుంది. ఆమెక్క నిరీక్షణకు కారణం ఏంటి? ఆమెక ప్రార్థన జీవితానికి కారణం ఏమిటి? మీ ప్రార్థనలు అద్భుతాల మీద ఆధారం చేసుకొని మీ ప్రార్థన చేయకూడదని మీకు మనవి చేస్తున్నాను. అద్భుతాల మీద ఆధారపడి చేసే ప్రార్థన బహు సామాన్యమైనవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కొరకు బ్రతికే బ్రతుకులో ఒక మార్పు కలగాలి. మనం ఏమి తిందుమో ఏమి త్రాగుదమో దాని గురించి చింతించే గడియలు మన జీవితం నుంచి తొలగిపోవాలి. విశ్వాసము కేవలము సామాన్యమైన ఒక అద్భుతాల మీద ఆధారపడి బ్రతికే సమయం దాటిపోవాలి. పౌలు భక్తుడు రాస్తాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము. దీనిలో భక్తుడు అంటున్నాడు, ఇక 17వ వచనములో ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందంటది. స్వాతంత్రం ఏమిటో తెలుసది? మనకు సంకుచితం, మనకు ఆందోళన, మన కలవరం నుంచి విడుదల. ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నువ్వు దేని గురించి ఆలోచించనక్కర్లేదు, నువ్వు నా మీద మనస్సు పెట్టు, నా మీద నీ యొక్క మనసును లగ్నం చేయి, గొప్ప కార్యం చేస్తాను, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తానని చెప్పి ప్రభు నాకు చెప్పాడు. అది మీకు చెప్పమన్నాడు. మనం ఆయన కొరకు బ్రతికే బ్రతుకులో మనం అనేక ఆటుపోట్లు తగలవచ్చు. కానీ అయితే ఓపికతో పందెములో పరిగెత్తేటప్పుడంట విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు మన మనసును పెట్టి నడవలసిన అవసరత మనకున్నది. అప్పుడే మనకు ఓపిక కలుగుతుంది. ఓపికతో పరిగెత్తాలంటది. ఈ భక్తురాలకు ఓపిక ఎక్కడది? లాజరస్కు ఓపిక ఎక్కడది? లాజరస్ పరలోకానికి వెళ్ళినది కడు పేదగా ఉన్నందువలన దేవుడు కనికరించి పరలోకానికి పిలిచాడని తలంచడం బహు తప్పది. అతడు పరలోకానికి వెళ్ళినది దేవునితో ఉన్న సంబంధము వానికి ఆ యొక్క గాయాల మధ్య తన జీవితం ఉన్నా కానీ అతనికి ఉన్నది. పౌలు శీలాలు మనం గమనించి చూడండి. పౌలు బర్నబా ముందు పరిచర్య చేశారు. దేవుడు మనకు జత పని వారిని ఇచ్చినప్పుడు ఒక జత పనివాడు ఒక పని చేస్తాడు. బర్నబాయు పౌలు వారు ఎవరు నడవని త్రోవకు వెళ్ళి వారు వెళ్ళి గొప్ప కార్యాలు చేసి వచ్చారు. ఒక సమయంలో బర్నబా వేరే మార్గంలో వెళ్ళిపోతే పౌలుతో పాటు శీలా వచ్చాడు. అది శీలా గురించి మనకు అంత తెలియదు, మనకి అంతగా. పౌలు శీలా ఒక జీవిత చరిత్ర. అయితే శీలా బహు విచిత్రమైన వాడు. మరుగులో ఉండి దేవుని యొక్క పనిని స్థాపించేవాడు. సంకెళ్లలో ఇనప గడియలో బంధింపబడి లోపల చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు పౌలుకు ఒక గొప్ప హామీ, పౌలుకు ఒక గొప్ప రైట్ హ్యాండ్ అని చెప్పవచ్చు. కష్టాల్లో, సుఖాల్లో, నష్టాల్లో మనతో నిలిచేవారు కొందరు ఉంటారు. బాధలు వస్తే మనం విడిచిపెట్టి పోయేవాళ్ళు ఉంటారు కొంతమంది. కొన్నిసార్లు మన జీవితంలో మంచి జరిగితే పర్వాలేదు, మంచి జరగకపోతే కష్టము దుఃఖం ఉన్నప్పుడు మన కొరకు నిలిచేవారు ఎవరు ఉండకపోవచ్చు.
హన్న 60 సంవత్సరాలు ఆమె విధవరాలుగా బ్రతికింది. భర్తను కోల్పోయింది. 7 ఏండ్లు, కేవలం 7 ఏండ్లు భర్తతో కాపురం చేసింది. భర్త లేడు. అయినా కానీ ఆమె గనక మనసు కుమిలిపోయి ఉంటే, ఆమె గనక నిరుత్సాహపడిపోయి ఉంటే ఆమె బ్రతికి ఉండడానికి సాధ్యపడి ఉండేది కాదు. బిడ్డలున్నారో లేదో మనకు తెలియదు అది. కానీ ఆమె బ్రతికిన విధానము రేయింబగళ్ళు ప్రభు కొరకు బ్రతికిందంటది. నీ ప్రార్థన జీవితము నీ జీవితంలో జరిగే అద్భుతాల మీద ఆధారపడి అది ఉండకూడదు. మానసిక విశ్వాసిగా నువ్వు ఉండవద్దు. మానసిక సంబంధిగా ఉండవద్దు. నీకు బాగా నచ్చితే ఎక్కువసేపు ప్రార్థన చేస్తావు, నచ్చకపోతే ప్రార్థన చేయవా? అది మానసిక విశ్వాసము. సంతోషంగా ఉంటే ఒక ప్రార్థన చేస్తావు, దుఃఖంగా ఉంటే కన్నీళ్లు కారుస్తావు. నాకు ఏం చేసావు ప్రభువా అని చెప్పి అడుగుతావా? నువ్వు మానసిక విశ్వాసిగా, మానసిక ప్రార్థన పరుడుగా ఉంటావా? నీ ప్రార్థనలు మానసిక తత్వం మీద ఆధారపడి ఎప్పుడూ ఉండకూడదు. మనస్సు మీద ఆధారపడి ఉంటే అది మనం ఎప్పుడూ కుమిలిపోతాం. అయితే భక్తుడు అంటాడు రోమా 12లో, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి అంటాడు. ఒక భార్యాభర్తలు ఉన్నారు. జకరయ అతగాని ఒక భార్య ఎలిజబెత్. వారికి బహు వయస్సు, వృద్ధాప్యం, వయస్సు వారికి మీరిపోయినది. వృద్ధులైపోయారు. రిటైర్మెంట్ తర్వాత కూడా వచ్చి పని చేస్తున్నాడు జకరియా. రిటైర్మెంట్ తర్వాత కూడా పని చేస్తున్నాడు. అప్పటికే తన వాటా వచ్చినది. అప్పుడు పరిచయం చేస్తున్నాడు. ఈ ఎలిజబెత్ జకరియాల యొక్క మోటివేషన్ ఏమిటి? ఎలిజబెత్ జకరియా యొక్క ప్రోత్సాహం ఏమిటి? నీ జీవితానికి ప్రోత్సాహం అద్భుతమా, లేక నీ జీవితానికి ప్రోత్సాహము యేసు ప్రభువా? నీ జీవితానికి ప్రోత్సాహం అద్భుతాలు, ఈ లోక సంబంధమైన విచిత్రాలు, విడ్డూరాలు, వింతలు అయి ఉండకూడదని మీకు మనవి చేస్తున్నాను. ఇవన్నీ సామాన్యమైన ఒక సరిహద్దుల్లో బ్రతికే ఒక బ్రతుకు. అది ప్రభువారు అంటారు, ఈ జకరియా యథావిధిగా దేవునికి సేవ చేశాడు. ఎలిజబెత్ తన భార్య యథావిధిగా ప్రభు కొరకు బ్రతుకుతున్నది. వీరు ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఒక గడియ వచ్చింది. ఆ గడియ వచ్చినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించి వారికి ఒక గొప్ప కార్యం చేశాడు. అది అయితే దేవుడు గనక నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నీ కొరకు కాదు. జకరియా ఎలిజబెత్లకు సంతానం ఇస్తే ఆ సంతానాన్ని వారు ఏమి చూసుకొని ఆ వృద్ధాప్యంలో కుమారుడు చూసుకోగలిగిన పరిస్థితి ఉండి ఉంటుందా? వారు కనినది, పెంచినది, దేవునికి ఇచ్చినది అది దేవుని కొరకు వాడబడటాని కొరకు. ఒకరినొకరు ఉద్ధరించుకొని, ప్రేమించుకొని, క్షమించుకొని మీ స్వారూప్యములో మార్చబడాలంటే ఖచ్చితంగా ఇది చాలదు నాయన, ఇంకా మారాలి, మారుతూనే ఉండాలి. మేము మీ రాజ్యంలో అడుగుపెట్టినప్పుడే అసలైనటువంటి సంపూర్ణతే కలుగుచున్నది. దయగలిగిన ప్రభువా, ఇక్కడ ఒక విశ్వాసి ఉన్నది నాయన, ఉన్నాడు తండ్రి. మీరంటే పిచ్చి ప్రేమ నాయన. మీ కొరకు ఏమైనా చేతకు విరాయత్తం. నీ బిడ్డలు కనిపెడుతూ ఉన్నటువంటి కనిపెట్టుటలో మీరు ఓర్పు నశించిపోకుండా శక్తిని దయచేయండి. బిడ్డలతో మాట్లాడండి, బిడ్డలను సమాధానపరచండి. బిడ్డలకు కావలసినటువంటి సమాధానంలో మీరు బయలుపరచబోయే దివ్యమైనటువంటి ఆ పరలోక దర్శనాన్ని వీరికి చూపించండి. మీరు మీ వాక్యాన్ని చెప్పుచూ ఉన్నప్పుడు అనేక మంది నీ తట్టు చూడగలిగే వాక్యం ఇవ్వండి. మా జీవించే బ్రతుకే ఒక సువార్తగా మారాలి నాయనా. ఈవేళ ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనేక మంది జీవితాలకు వీరిని ఒక మాదిరిగా ఉంచండి ప్రభువా. ఈ కుటుంబాన్ని దీవించు నాయనా, ఈ కుటుంబాన్ని దీవించండి. ఆశ్చర్యకరమైన కార్యములు చేయు కర్త యేసయ్య నామములో ప్రార్థిస్తామన్నా. మీ అగ్ని ప్రాకారములో ఈ ప్రాంగణాల్లో మా అందరినీ భద్రపరచండి. ఈ చుట్టూ ఉన్న దుకాణములు, ఈ చుట్టూ ఉన్న గృహములు, ఇక్కడ వెళ్ళి వస్తున్నటువంటి వాహనాలు, ప్రయాణికులు అందరినీ దీవించండి. ఈ మైకు శబ్దం ఎంత దూరం వెళుచున్నదో ఆలకించుచున్న బిడ్డల వరకు మీ ఆశీర్వాదాన్ని పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ఒక ఆశీర్వాదంగా తిరిగి వెళ్ళాలి. అట్టి భాగ్యము దయచేయండి. మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించుచున్న మా పరమ తండ్రి, ఆమెన్.
మధురం మధురం నా ప్రియ యేసు మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నన్ను నే మరచితినయ్యా నీ ప్రేమలో నన్ను నే మరచితినయ్యా మధురం మధురం నా ప్రియ యేసు We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపైన ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ